నమస్కారం. శ్రీమాత్రే నమః. చెప్పులు అనేది ముఖద్వారం ముందే మనము రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ విప్పుతుంటాం. కానీ చాలామంది అంటారు ఇక్కడ విప్పొద్దు, అక్కడ విప్పాలి, ఇక్కడ సైడ్ పెట్టొద్దు, చెప్పుల స్టాండ్లోనే పెట్టాలి, ఒక చెప్పు పైన ఒక చెప్పు పెట్టొద్దు అంటే రకరకాలుగా చెప్తుంటారు సార్ పెద్దవాళ్ళు. అసలు చెప్పుల స్టాండ్ అనేది గుమ్మం ద్వారా బయటనే విప్పాలి తప్ప లోపల తీసుకొని పోకూడదు. అసలు దాని గురించి కొద్దిగా క్లుప్తంగా వివరించండి సార్, చాలామందికి ఉన్న సమస్య అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, చెప్పుల స్టాండ్ అనేటువంటిది ఇంటి లోపల పెట్టకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. చాలామంది తెలియక ఇంట్లో పెట్టుకుంటారు చెప్పులు. నేను కొన్ని ఇళ్లలో చూశాను. కొంతమందికి చెప్పులు అంటే బాగా ఇష్టం ఉంటుంది, తెలుసా మీకు? అవును సార్, చాలామందికి ఇష్టం. నేను కొన్ని ఇళ్లలో అయితే చూశాను, 30 జతలు చెప్పులు ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తికి. 30 జతలు ఉంటాయి సార్. జత 2 జతలు కాదు, 30 జతలు. 30 జతల చెప్పులు, 30 జతల హ్యాండ్ బ్యాగులు, అంటే 30 డ్రెస్సులకి 30 రంగులు, జతలు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, అన్నీ ఎవ్రీథింగ్ మ్యాచింగ్. అంటే వాళ్ళది అదొక ప్యాషన్. అది కూడా ఒక అద్భుతమైన విషయమే చెప్పాలంటే. అయితే పొరపాటును కూడా ఫస్ట్ లోపల పెట్టకూడదండి, బయటే పెట్టాలి. బయట ఇప్పుడు మనకి 4 దిశలు మొత్తం, అంటే మేజర్గా చూసుకుంటే 16 ఉంటాయి. బట్ 4 మేజర్ ఏంటి? ఈస్ట్ అంటే తూర్పు, వెస్ట్ అంటే పశ్చిమము, సౌత్ అంటే దక్షిణము, నార్త్ అంటే ఉత్తరము. ఈ 4 మెయిన్గా మనకి ఉంటాయి కదా. ఈ 4లో తూర్పు వైపు ద్వారం ఉన్నటువంటి ఇల్లు అనుకోండి, గృహం. అప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టాలి చెప్పులు అని చెప్పి చూసినట్లయితే, ఈశాన్యం వైపు పొరపాటును కూడా పెట్టకూడదు చెప్పుల్ని. మీ ఇంటికి ఈశాన్యం వైపు పొరపాటును కూడా చెప్పులు పెట్టొద్దు. తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే శాస్త్రంలో అక్కడ సర్వత్రా అని పెట్టారు, అంటే అక్కడ ఏవైనా వస్తువు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఓకే, సో మీరు తూర్పు ద్వారం అయినట్లయితే ఈశాన్యంలో పెట్టకండి, ఆగ్నేయంలో కూడా పెట్టకండి. తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగం కంపాస్ పెట్టుకొని చూసి పెట్టండి, రఫ్గా పెట్టకండి. కంపాస్ పెట్టి నార్త్ ఎన్ని డిగ్రీలు తిరిగింది, మీకు ఇంటికి తూర్పు ఈశాన్యం ఎక్కడ వస్తుంది, ఇది తూర్పు వైపు పెట్టాల్సినటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ దక్షిణ భాగం ఇల్లు ఉంది, అంటే సౌత్ ఫేసింగ్ ఇల్లులు ఉంటాయి. 4 దిక్కులు ఉంటాయిగా కామన్గా. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో పెట్టండి. నైరుతిలో పెట్టకూడదు, దక్షిణంలో కూడా పెట్టకూడదు చెప్పులు. నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో చెప్పులు పెట్టాలి, సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే, దక్షిణం గృహం ఉన్నటువంటి ఇల్లులు అయితే. రైట్. ఇక 3వది పశ్చిమ భాగంలో, అంటే వెస్ట్ డైరెక్షన్ గృహాలు ఉంటాయి కదా. వెస్ట్ డైరెక్షన్ గృహాలకి వెస్ట్కి నార్త్ వెస్ట్కి మధ్య భాగంలో పెట్టాలి. వెస్ట్కి నార్త్ వెస్ట్కి మధ్య భాగంలో పెట్టాలి, వేరే దగ్గర పెట్టకూడదు చెప్పులు. ఫైన్. ఇప్పుడు 3 దిశలు అయిపోయాయి, నార్త్ వచ్చింది. నార్త్కి వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది అంటే, ఇంటికి ఆనిచ్చి చెప్పుల స్టాండ్ ఉండకూడదు. అపార్ట్మెంట్స్లో ఇంటికి ఆనిచ్చి ఉంటుంది, వాల్ అవతల వైపు వాలు ఉంటుంది చూసారా, ఏది గోడ కూడా ఉంటుంది, ఇల్లు గోడ ఉంటుంది, బయట కాంపౌండ్ గోడ ఉంటుంది. అవును సార్, అక్కడ పెట్టాలి నార్త్ వైపు ఎప్పుడు కూడా. ఇక్కడ పెట్టకూడదు. అటువైపు పర్టికులర్గా వాయువ్యానికి అండ్ ఉత్తరానికి మధ్య భాగంలో పెట్టాలి. ఓకే, అంతేగాని ఈ ఇంటి గోడ కానిచ్చి మాత్రం పెట్టకూడదు చెప్పులు, దోషం అది. ఓకే, ఇది 4 డైరెక్షన్స్లో ఈ 4 వైపులు పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఈ చెప్పుల స్టాండ్స్ విషయంలో చెప్పులు పేరుకి స్టాండ్ పెట్టుకుంటారు కానీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చెప్పులు రాస్తూ ఉంటారు. మళ్ళీ అవి కూడా చేయకూడదు, తప్పులు. ఇంకోటి, చెప్పుల స్టాండ్ క్లోజ్ అయి ఉండడం మంచిది, ఓపెన్గా ఉండడం కంటే కూడా. క్లోజ్ అయి ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. సార్ ఇంకో విషయం, దీంట్లో కొంతమంది బయటకి నుంచి వచ్చిన తర్వాత ఈ చెప్పులు వదిలిపెట్టి ఇంట్లో చెప్పులు వేసుకొని మళ్ళీ ఇంట్లో అసలు చెప్పులు వేసుకోకూడదండి. వాళ్ళకి ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది, కానీ తడి తగలకూడదని, హెల్త్ రిలేటెడ్గా. ఓకే, అప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదా. కాళ్ళ చెమ్మ కనుక, అంటే కొంతమందికి ఏంటంటే ఆ చెమ్మ వాళ్ళ బాడీలోకి వస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. చెమ్మ తగలకూడదు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇంట్లో చెప్పులు ఇంట్లో వేసుకొని తిరుగుతుంటారు. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేసుకోవచ్చు, తప్పులేదు. బయటికి వెళ్ళట్లేదు ఆ చెప్పులు పట్టుకొని. ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇంట్లో పెడితే ఏమవుతుందంటే, బయట ధూళి దుమ్ము ఉంటుంది కదా, అదంతా ఇంట్లోకి వస్తుందిగా. దాని ద్వారా క్రిములు వస్తాయి, రకరకాల రోగాలు రావచ్చు. అందుకని బయట ఉండాలి చెప్పులు, ఇంట్లో కాదు ఉండాల్సింది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే, ఇంట్లో సపరేట్గా అందరూ వేసుకొని తిరగకూడదు. మళ్ళీ వాళ్ళు మాత్రమే, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి, అందరూ వేసుకోకూడదు చెప్పులు. ఎందుకంటే వాళ్ళకి అది ధర్మం. అది ధర్మం వేరు, శాస్త్రం వేరు. ధర్మాలు సంబంధంగా ఉన్నప్పుడు శాస్త్రం యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి విషయాలు కొన్ని సందర్భాల్లో. అది అర్థం చేసుకోవాలి.
అది ఆ రకంగా కనుక పెట్టుకున్నట్లయితే బాగుంటుంది చెప్పుల విషయంలో. సార్ ఇప్పుడు నార్త్ వైపు గోడ దగ్గర పెడితే దోషాలు అన్నారు, ఇలాంటి దోషాలు ఉండొచ్చు సార్? ఎలాంటి దోషాలంటే ఒకటండి, నార్త్ వాల్కి ఆనిచి పెట్టామనుకోండి ఉదాహరణకి, అందులో మనకు నార్త్ వైపు మొత్తం 3 భాగాలు అవుతుంది మొత్తం. అంటే ఉత్తర ఈశాన్యము, ఉత్తరము, ఉత్తర వాయువ్యం అవుతుంది. అండ్ వాయువ్యం ఈ మూలకి వెళ్ళిపోతుంది, ఈశాన్యం ఆ మూలకి వెళ్ళిపోతుంది. పొరపాటున నార్త్ వాళ్ళకి పెట్టేశారు, ఉత్తర ఈశాన్యం వైపు పెట్టేశారు అనుకోండి, హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి వాళ్ళకి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి ఉత్తర ఈశాన్యంలో కనుక చెప్పులు ఉన్నట్లయితే. ఉత్తర భాగంలో పెట్టారనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెరుగుతుంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. ఉత్తర వాయువ్యంలో పెట్టనుకోండి చెప్పులు గోడ కానిచ్చి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది బాగుండదు అసలు. అంటే అదొక వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి అట్రాక్షన్స్ కానీ అవన్నీ బాగా తగ్గిపోతాయి. అంటే ఏం ఆకర్షణ, ఏముందిలే అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అటువంటి ప్రభావం ఎక్కువ కనబడుతుంది గోడ కానిచ్చి పెడితే కనుక. అందుకే అవతల వైపు పెట్టమన్నా. మ్యాక్సిమం అసలు 4 వైపులో కూడా అవతల వైపు పెట్టుకోవడం బెస్ట్ అసలు, దీన్ని కానిచ్చి పెట్టుకునే కంటే కానీ ఇంకా కుదరదు ఒక్కోసారి. కాకపోతే ఉత్తరం వైపు మాత్రం ఒక్కటి కొంచెం ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది.